వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే పోర్చుగల్ వెళ్ళాం, పోర్టో సిటీకి 3 days వెళ్ళామన్నమాట. 3 daysలో ఇది ఫస్ట్ డే అనమాట. సో మేము తీసుకున్న అకామిడేషన్ సిటీ సెంటర్లో ఉంది. సో దానికి జస్ట్ 1 minute వాక్ అవేలో మాకు ఒక క్యాథడ్రల్ ఉంది. సో అక్కడ ఈ ఓపెన్ మార్కెట్ ఉందన్నమాట. సో ఇలా బొమ్మలు, జ్యువెలరీ, బట్టలు అన్నీ ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి, బట్ బాగున్నాయి. ప్రతిరోజు ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఈ పోర్టో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వైన్ టేస్టింగ్ అనేది చాలా ఫేమస్. ప్రతి ఒక్క ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉంటుందన్నమాట. మీకు వద్దు అనుకుంటే చెప్పచ్చు. అండ్ మేము ఎక్స్ప్లోర్ చేసిన వాటిల్లో, మేము తిరిగిన వాటిల్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మీకు ఇంకా ఏమన్నా కావాలి అన్నా కూడా, డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే హాప్ ఆన్ బస్సెస్ తీసుకున్నాం అనమాట 1 dayకి. ఎందుకంటే ఎవ్రీ 20 minutesకి ప్రతి ఒక్క టూరిస్ట్ స్పాట్లో, ఫేమస్ స్పాట్లో అది రన్ అవుతూ ఉంటుంది. సో మనకి ఈజీగా కూడా ఉంటుంది వెళ్ళడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద పక్కనే చాలా ఉన్నాయి క్యాథడ్రల్స్. పెద్ద వాక్ కూడా లేదనమాట. ఎవరన్నా వాక్ ఇష్టం ఉన్న వాళ్ళు, కాకపోతే కొంచెం హైస్ ఉంటాయి అన్నమాట ఈ పోర్టోలో. అండ్ ఈ ఫస్ట్ క్యాథడ్రల్ వచ్చాం కదా ఇక్కడ, దీని ఎంట్రీ టికెట్ అయితే 1 euro. లోపల మ్యూజియం కూడా ఉందన్నమాట. అంటే అప్పట్లో యూజ్ చేసిన జార్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. అంటే ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఇవి గులాబీ పూలు. స్మెల్ అయితే చాలా బాగా మంచిగా వస్తుందన్నమాట, అరోమా. నేను ఇలాంటి చెట్టు ఎప్పుడు చూడలే గులాబీది. ఇట్లా మామూలుగా పైకి కింద ఏం కొమ్మలు లేకుండా పైన పూలు చాలా బాగున్నాయి. అండ్ ఈ పోర్టో స్పెషాలిటీ, ఈ చర్చ్కి బ్లూ టైల్స్ ఉన్నాయి కదా, సో అవి ఇక్కడి నుంచే వచ్చాయి, ఇక్కడ నుంచే ఫేమస్ అనేసి విన్నాను. సో ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా దాంతోనే బిల్డ్ చేసిన క్యాథడ్రల్ ఇంకొకటి కూడా ఉంది. అది కూడా వస్తుంది బ్లాగ్లో, తప్పకుండా చూడండి. అండ్ ఈ చర్చ్ లోపలికి వెళ్ళినప్పుడు ఇలా బ్రాస్ మొత్తం గోల్డెన్ థీమ్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కొన్ని తిరిగాను యూరోప్లో ప్లేసెస్, బట్ ఇది నాకు ఎందుకో కొంచెం యూనిక్గా అనిపించింది. సో ఇలా ఇది ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మ్యూజియంలో ఉన్న కాసేపు అన్నీ చూసామన్నమాట. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మేము హాప్ ఆన్కి హాప్ ఆన్ బస్సెస్ ఉంటాయి కదా, మేము అది తీసుకున్నాము. డబుల్ డెక్కర్ బస్సులు. మేము పైన కూర్చున్నాము. ఆ రోజు హాఫ్ డే వరకు సన్ లేదు, మేము అయినా కూడా పైన కూర్చున్నాము. సో మేము కరెక్ట్ కొంచెం సన్ పడుతుంది అన్న టైంకి మేము ఒక రివర్ ఫేమస్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరలో స్పాట్లో దిగిపోయామన్నమాట. అప్పటి నుంచి మేము ఇంకా బస్ ఎక్కకుండా మేము ఓన్గా తిరిగాము. అండ్ లంచ్ కూడా చేసాము బయటని, చాలా బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ తుక్ ఆటోస్ ఉంటాయి కదా మన ఇండియాలో, సేమ్ అలానే ఆటోస్ కూడా రైడ్ ఉంటుంది. per hour 25 euros per person. మినిమం 3 people ఉంటే కానీ వాళ్ళు స్టార్ట్ చేయరనమాట. సో పెద్ద కెపాసిటీ ఉంటాయి, చిన్న కెపాసిటీ ఉంటాయి అన్నమాట. సో 2 varieties. బట్ 1 hourకి 25 per person. మెయిన్ ప్లేసెస్ వరకు తిప్పుతారు. సో మనకు కావాలంటే 2 hours, 4 hours 1 day ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో ఇంకా డిపెండ్స్, ఎందుకంటే అది ఎక్కాలి సరదాగా అనుకుంటే తప్పితే అంత వర్క్ కాదనిపించింది. మేమైతే ఎక్కలేదు, మేము ట్రై చేసాము. బట్ ఆ టైంకి నేను మా వారే ఉన్నాం, ఇంకొకరు లేరనమాట. సో అప్పుడు ఏమన్నాడంటే ఆ 3rd person ఛార్జ్ కూడా మమ్మల్ని పే చేయమన్నాడు. మాకు ఇంకా ఇంట్రెస్ట్ లేక లైట్ అనుకున్నాము. అండ్ ట్రామ్స్ రైడ్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. ట్రామ్స్ కూడా చిన్న ఉంటాయి. సో కానీ ఎవ్రీడే నేను వర్క్కి వెళ్ళేది వాటిల్లోనే, ఇంకా అందుకే ఎక్కలేదు. దాంట్లో ఇంకేముంటుంది స్పెషాలిటీ అనేసి. హాప్ ఆన్ బస్సులు అయితే ఫస్ట్ టైం ఎక్కాను నేను, ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ బాగుంది మనకి, ఎందుకంటే ఏ టూరిస్ట్ స్పాట్ కావాలన్నా మనకి ఇంకా ఈ మ్యాప్స్ అవి వెతుక్కొని పని లేకుండా చక్కగా దిగిపోయి ఎవ్రీ 20 minutesకి ఉంటుంది కాబట్టి మనం ఆ ప్లేస్ కవర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎక్కచ్చు. హాప్ ఆన్ బస్ ప్యాకేజ్ ఏంటంటే 1 dayకి 27 euros per person, 2 daysకి 48 hoursకి 29 euros. 2 euros డిఫరెన్స్. బట్ మేము 1 dayనే తీసుకున్నాము. సో ఈ డేలో ఏ అవర్ అయితే స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ డే ఆ అవర్కి ఎండ్ అవుతుంది అనమాట. దాంట్లో రెడ్ లైన్, బ్లూ లైన్ అని ఉంది. బ్లూ లైన్ అయితే నైట్ టైం 6 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ టైం కూడా ఉంటాయి. రెడ్ అయితే జస్ట్ డే టైం వరకే ఉంటాయి అన్నమాట.
సో మేమైతే పైన కూర్చొని చాలాసేపు ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ కార్నెతో క్రొసాన్స్ ఉంటాయి కదా, ఇక్కడ వీళ్ళ క్రొసాన్స్ వేరు, ఇటాలియన్వి ఫ్రెంచ్వి వేరు. సో ఇవైతే కొంచెం పిండి పిండిగానే ఉన్నాయి లోపల, నాకు మరీ అంత నచ్చలేదు, నాకు ఇటాలియన్వి నచ్చినాయి. సో ఇలా ఉంటుంది ట్రామ్ చిన్నగా. సో ఇలా మేము ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. ఇంకొకటి, ఈ సిటీలో మనము నదిని సముద్రం కలిసే స్పాట్ కూడా మనకి లొకేషన్ తీసుకెళ్తారు, బట్ మేము ఆ టైంకి అక్కడ దిగలేదు, ఫుల్ విండ్ ఉండింది. ఇంకా ఎందుకు అనేసి అలలు బాగా కొట్టుకుంటున్నాయి, ఇంకా సర్లే అనేసి. అండ్ అక్కడ ఎవరు కూడా లేరు, ఒకరి ఇద్దరు తప్పితే, ఇంకా అందుకే దిగలేదు. సో మనకు కావాలి అంటే ప్రతి ఒక్క స్పాట్లో దిగేసి మళ్ళీ చూసుకొని వేరే బస్ కోసం వెయిట్ చేయొచ్చు. సో ఈ వ్లాగ్లో నేను లొకేషన్స్ అన్నీ పెడతాను, మేము ఎక్కడ దిగాము ఏంటండి. అండ్ ఇది పార్ట్ 1. పార్ట్ 2 నేను నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను, ఎందుకంటే 3 days ట్రిప్ కదా, చాలా లాంగ్ ఉంది అందుకనేసి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇది వచ్చేసి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి కేబుల్ టూర్ ఉందన్నమాట. సో ఇలా ఈ కేబుల్ కార్లో ఎక్కితే మనము ఆ కింద ఉన్న సిటీకి వెళ్తామన్నమాట, గయా సిటీ. సో అక్కడైతే స్పెషాలిటీ ఏంటంటే ఫుల్ ఫిష్ అనమాట, సర్దేనియస్ ఉంటాయి. సో అండ్ ఇంకోటి కాడ్ ఫిష్ వెరైటీస్ సాల్టెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ పోర్తోలో ఫుల్ ఫిష్ అనేది చాలా ఫేమస్, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ ఉంటుందన్నమాట. సో మీకు ఫిష్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఫ్రైడ్ ఉంటాయి అండ్ సాల్టెడ్వి నార్మల్గా కూడా ఉంటాయి అన్నమాట. కాడ్ ఫిష్ అనేది ఫేమస్ ఇక్కడ. సో మనకి ఎక్కడ ఎలాంటి చిన్న టీ కాఫీ బార్లో కూడా దొరుకుతాయి అన్నమాట స్నాక్స్. సో తప్పకుండా ట్రై చేయండి మీరు వెళ్తే. అండ్ ఈ కేబుల్ కార్ వచ్చేసి 10 euros రౌండ్ ట్రిప్ అప్ అండ్ డౌను. సో మనకి ఇక్కడ కిందకి నడవాలి అనుకుంటే నడవచ్చు. సో అంత ఓపిక లేని వాళ్ళు ఈ రైడ్ తీసుకోవచ్చు, చాలా బాగుంది. సో మేము రిటర్న్, ఎందుకంటే ఇది till 6 వరకే ఓపెన్ ఉంటుంది. సో 6 తర్వాత క్లోజ్. మీరు ఆ టైం వరకు తిరిగేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.